బోర్డు అనుమతించిన దానికంటే అదనంగా పొగాకును కొనుగోలు చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ అనుమతి ఇచ్చిందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్బాబు తెలిపారు. ఇక మిగ్జామ్ తుఫాను వల్ల పొగాకుకు రైతులు నష్టపోయారని, అదనపు నిల్వలు ఉన్నాయని తెలపడంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుమతించారన్నారు. రైతులకు అదనపు సుంకాన్ని తొలగించడంతో 111.65 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని బోర్డు చైర్మన్ తెలిపారు. మన బోర్డు మీటింగ్లో ఎప్పుడూ కూడా పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని రైతులకి సూచించడం జరుగుతున్నది. క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్లో కూడా అదే మనం చేసాం. ఆంధ్రప్రదేశ్కి గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము. ఆ నిర్దేశించినంత మేరకు మాత్రమే రైతులు పండించాలి. అంటే టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి మిగతా ఎఫ్సివి పొగాకుని రెగ్యులేట్ చేస్తుంది, మిగతా పొగాకు పంటని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అనంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి ఎత్తుకున్నాం. అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది. అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16,000 కేంద్రాల్లోనూ ఆక్షన్స్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నది. ఆ శుభవార్తని మీరు మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా మిగ్జామ్ తుఫాన్లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పొగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో, మళ్ళా చెప్తున్నా, ఎవరైతే పొగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పొగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరపున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరపున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన, చైర్మన్కి సహకరించిన